బిగ్ బాస్ ఈ దివ్యల మాధురిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కానీ అలాగలాగే అందరూ నైట్ అంతా పడుకోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో లేవడానికి వీల్లేదు, మీరెవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరైనా గుసగుసలు ఆడుకోవాలంటే బయటకు వెళ్ళిపోండి, గార్డెన్లో ఆడుకోండి అంది. మరి బిగ్ బాస్ కంటెంట్ ఏమైపోతుంది పాపం? నైట్ కంటెంట్ మీద బిగ్ బాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడే. మరి రీతు లాంటి వాళ్ళు, డెమోన్ పవన్ లాంటి వాళ్ళు, ఎవరైనా కానీ యంగ్స్టర్స్ అంతా కూడా నైట్ చాటింగు, అలాగే అల్లరల్లరి పనులు చేయడానికి కానీ ఈ నైట్ని కొంతమంది వాడుకునేవాళ్ళు ప్రీవియస్ బిగ్ బాస్ షోస్లో. మరి ఈ బిగ్ బాస్ కంటే కూడా పవర్ఫుల్ లాగా నేను చెప్తున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు, మీరందరూ ఏమైనా సరే పడుకోవాల్సిందే. వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్? అస్సలు ఎలిమినేట్ చేసి అవతల పాడేయండి అంతే. ఏమనుకుంటుంది అసలు? నోరుందని ఆ పిచ్చి నోరు వేసుకుని అందరి మీద మాగి, నోరే కాదు నా చెయ్యి కూడా పవర్ఫుల్ అని చెప్తుంది. ఆయేషా వచ్చి మీ నోరు చాలా పవర్ఫుల్ అంటే, నా నోరే కాదు నా చెయ్యి కూడా పవర్ఫుల్ అన్నాడు. ఎవరిని కొడతావు ఆడొచ్చి నువ్వు? అసలు ఈ తీర్పులు చెప్తూ అందరి చుట్టూ జోకులు వేసుకుంటూ తిరిగే ఇమ్మాన్యుయల్ నోరు మూతపడిపోయింది. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ నోరెత్తకుండా కూర్చున్నారు. అసలు అంటే వీళ్ళెవ్వరికీ వాయిస్ లేదా అసలు? అంటే ఆవిడ ఏం మాట్లాడితే అదే శాసనమా ఏమన్నా? ఉదయం లేచిన దగ్గర నుంచి గొడవలే. ఆ దివ్యతో చూస్తే ఓయ్ అనుకుంటూ ఆ అమ్మాయి ఫుడ్ సెపరేట్ చేసి పెడితే అక్కడ రూల్స్కి అగైనెస్ట్గా మాట్లాడింది. మళ్ళీ మధ్యాహ్నం ఆ సంజనాతో ఏదో పిచ్చి కూడా వేసుకుని ప్రాంక్ అని తేల్చిపడేసింది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మసాలా కావాలి కదా, ఆ రీతుని డెమోన్ని టార్గెట్ చేసి వాళ్ళిద్దరిని ఇష్టానికి తిట్టిపడేసింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఈవిడేదో మగుటం లేని మహారాణిలా ఫీల్ అయిపోతుంది. ఈ ఒక్క 2 కారణాలు చాలు బిగ్ బాస్ రూల్స్ నుంచి ఈ అమ్మాయి ధిక్కరించి బిహేవ్ చేస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేసేస్తే సూపర్ డూపర్గా ఉంటుంది. ఆ శ్రీజాని పంపించేశారు కదా, ఆ శ్రీజాని వెనక్కి తీసుకొచ్చేసి ఈ అమ్మాయిని పంపించేస్తే పీస్ఫుల్గా, హ్యాపీగా, జాయ్గా చూడొచ్చు అనమాట. ఎంజాయ్ చేస్తూ బిగ్ బాస్ని. మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పక్కకు దోసి ఈ బిగ్ బాస్కి ఇదేం పిచ్చో, ఇలాంటి వాళ్ళ రచ్చ నోరులని బయటపెట్టి పిచ్చి పిచ్చిగా వాళ్ళ మీద క్లోజులేసి మనల్ని చావగొట్టి చెవులు మూస్తూ ఉంటాడు. మరి అవసరమా ఇలాంటి వాళ్ళందరినీ బిగ్ బాస్లోకి తీసుకొచ్చి మన మీదకి తోలేసి? అంటే అసలు ఇళ్లలో కూర్చుని చూసే షోయేనా ఇది? అసలు కొంచెమైనా అమ్మాయికి ఎథికల్ వాల్యూస్ కానీ ఉన్నాయా? మంచిగా లంగావోణి అయితే వేసింది, మనసులు గెలుచుకోవడానికి వచ్చానంది, మంట పెట్టడానికి వచ్చినట్లుంది. శ్రీజ అని వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేసినట్టుగా హౌస్మేట్స్ అందరితోనూ బిగ్ బాస్ ఈమెని ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేసి బయటికి పంపించేస్తే సీజన్ 9 సేవ్ అయినట్టే.